100 ఎకరాల వరిసేను పండేది ఇప్పుడు 50 ఎకరాలు నున్నగా పోయింది. మొత్తం గొర్రెలు మేస్తుండే. కొత్త సార్కు మాత్రం మేము గుర్తుపట్టలేదు. నీళ్లు మాత్రం చుక్కలేదు. అది 100 ఎకరాల్లో 50 ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది. మళ్ళా 50 ఎకరాలు పండేది కూడా భరోసా లేదు. గొర్రెలు మొత్తం వేసిపోతున్నాయి. మాకు చాలా ఘోరంగా పరిస్థితి అవుతున్నాయి సార్. తాండా కిరియా తాండా గ్రామ పంచాయతీ కుంటోన్ తాండా అప్పయ్యపల్లి రైతు బంధు రాలే. నష్టపరంగా ఎందుకు మేపుతున్నారు? ఇది నీళ్ళు లేక పరిస్థితి బాగలేక నీళ్లు లేక కాలువ రాక పరిస్థితి చాలా ఘోరంగా నీళ్లు దాగనికి పరిస్థితి బేకార్ అవుతుంది. రుణమాఫీ అయినా మీకు? ఏం కాలేదు. రేవంత్ రెడ్డి వస్తే రుణమాఫీ చేస్తాడు. కాలేదు. రైతు బంధు కూడా పడలేదు. ఏం పడలేదు. ఇదంతా నీళ్ళు లేకనే మొత్తం నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి. మొత్తం కర్రలోంచి చేను మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? దగ్గర 9 ఎకరాలు వేసిన. ఎంత ఎండిపోయింది? మొత్తం ఇంకా సగం ఎండిపోయింది. ఇంకా అది కూడా పండేది భరోసా లేదు. మొత్తం దడిచిపోయింది చేను. ఇక్కడ కూడా తీసుకోండి సార్, మొత్తం దడిచిపోయినాయి చేను. ఇది కూడా వచ్చేది భరోసా లేదు. దినాం గొర్రెలు 2 ఎకరాలు మేస్తుండే. మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేపబట్టి? ఈ మేబెట్టి దగ్గర ఒక 20 రోజులు కానీ వచ్చాయి. నెలగా వచ్చే అదల్లా మొత్తం మేపినవేనా? మొత్తం మేపినాయి సార్. మా పరిస్థితి ఎవరు పెడుతున్నారు మాకు ముందల? మా బస్ స్టాండ్ కాడికి వచ్చింది మా బస్సు. ఊరి కాడికి వచ్చింది మా బస్సు. అసలు కొడుకులు బతికినావా? బతికేంది, చచ్చిపోతేంది. 2 దినాల దాకా గుట్ట మీద పచ్చగా తెప్పిస్తా అన్నాడు. గుట్ట మీద పచ్చగా తెప్పించిండు కేసీఆర్ సారు. నీళ్ళు తెచ్చి మాకు ఇచ్చిండు. మేము కైగా బతికినాం. సంవత్సరానికి 3-4 లక్షల పంట పండుతున్నాయి. ఈ ఏడు 8 ఎకరాల భూమి 3 లక్షల రూపాయలు పెట్టిన. 3 లక్షల రూపాయలు పాడైపోయినాయి. బోర్లు తెప్పించిన. ఆ బోర్లు నీళ్లు పడక మా పరిస్థితి ఇట్లా వచ్చింది. మేము ఎట్లా బతకాలి? మేము ఏ పరిస్థితి పాపకరంగా ఉండాలి? మా పరిస్థితి ఏమైతుంది? మాకు చూసేటోళ్ళు ఎవరున్నారు? ఇట్లా చూస్తే నష్టపోయాను. పైసలు రాలేదు. నా పేరు దేవుడు. ఏడాది పోయినా కూడా నీ ఢిల్లీలో కలకత్తాలో ఉన్నా కూడా అవి కూడా తెలుసుకొని మంచిగా చూడు. ఈ మా మొబైల్ ఇది పెడుతున్నా. ఈ ఆటోటాడు మొగడు రాకున్నా చచ్చిపోయిన ఉడక మేలుండు. ఆయన వచ్చిన ఉడక మాకు నీళ్ళు దొరుకు. పైగా మేము బతుకుంటేవి. 8 దినాలు దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి బతికితే ఇప్పుడు కైగా ఈడ బతుకున్న బతుకు బస్ స్టాండ్ కాడికి వచ్చింది. చెప్పి ఓటేసి పెద్దగా అయినట్టు పుల్లిలాగా కూర్చున్నాడు. పోయి సీట్ మీద చూస్తున్నాడు. కాకుండా కొడుక ఇడ కాకుంటే ఎడబోతున్నా మన నీళ్లు. ఆ నీళ్లు తెచ్చి రైతుల సస్తుంటే రైతులు బతుకున్నట్టే నువ్వు మొగడవు. నువ్వు మొగడ కాకున్నట్టు ఆడదానిలాగా పోయి ఏడనో గెలిచి ఏడనో కూర్చున్నావు అంటే మా పరిస్థితి వాడు చూసుంటాడు. అందరి గంటలు పడి చేతికి ఏకపోయింటే మా కేసీఆర్ సార్ వండింటే మాకు ఎంతో గొప్ప ఓడింది. నేను 2 కోటర్లు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన. అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతోడు, ఈ దేశంలో నా సేతోడు. రేవంత్ రెడ్డి రాని అప్పుడు చూడడానికి ఈడ వచ్చిందంట. అది ఓపెనింగ్ చేయడానికి. ఓపెనింగ్ చేసినప్పుడు అవును రైతులు బతుకుతున్నారా, చెడిపోతున్నారా, సస్తున్నారా అని ముందరకు వచ్చి చూడాలి కదా. కాలువ వస్తుందా లేదా, మీకు రాదు, ఇప్పుడు ఆశ చేయకుండా బోర్ కొట్టకుండా అని చెప్పిండా ఒక మాట. మాకు ఏ దేశం పోదా ఏమన్నా మాకు ఏమన్నా జాబ్ ఆఫీస్ లోకి వెళ్ళి ఊడ్చనికన్నా పనికి పెట్టిండా? మేము స్కూల్ నేర్చిన మేము ఏది పనికి చేయటోళ్ళం. మేము మొన్న ఏ పనికి చేతగాను రైతులు మేము చేదన్నా చేసుకొని బతుకుతాం. ఆ చేనులు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఏ దేశం పోయాపు తెరవాలి? అన్ని గోర్లకు లేక ఇంకా మంచిగా ఉన్న అమ్మలి కూర్చొని తాగుతాం. ఎప్పుడో ఇంకా బుద్ధి గిట పుడితే గుల్కలా తెచ్చి తాగుతాం. చచ్చిపోయినప్పుడు 5 లక్షలు వేయని ఇంకా ఉన్నాళ్ళు పిల్లలన్నా బతుకుతారు. అదేనా రాకపోతే అప్పటికి ఓటేయనికి అందరు చచ్చిపోయినప్పుడు ఓటేయండి అని చెప్పడానికి రాండి. ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు చేసిన. 2 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఎంత అప్పు అయింది? ఎంత అప్పు అయింది? 60,000 అయింది. 60,000 పెడితే ₹1 రాలే. మొత్తం ఎండిపోయింది. ఇంతకు ముందు దీంట్లో కాలువ వస్తుండేది. ఇదేనా? ఇదే నీళ్ళు దింపుతుండే.
మొత్తం ఎండిపోయింది. ఆ, గొర్రెలు కూడా తీసుకున్నా చేను మేసి దీనిలో గొర్రెలు కూడా తీసుకోవాలంటే ఓకే ఓకే. సొంతం పొలం ఈయనదే. మొత్తం సొంత పొలం. ఉమ్. ఇది మొత్తం పై అక్కడ వరకు ఈ నుండి హాఫ్ అయ్యే వరకు మొత్తం ఇల్లదే. ఆ, అసలు వాళ్ళకి తిండి కాదు, ఉమ్. వెళ్ళిపోవాలి ఇడిచి పెట్టుకొని ఇక దేశం అంతే. ఇక అట్లా ఉంది బాబు. హైదరాబాద్ లో ఆటోలు నడుస్తలేవు. ఆటోల పరిస్థితి ఎట్లా చేసిండు. ఉమ్. మొత్తం ఫ్రీ బస్సులు పెట్టి ఎక్కడ లేకుండా సాకుండా పోకుండా సాగకుండా అయిపోయి. మీకు రైతు బంధు వల్లేదా? పడలే రుణమాఫీ వాడు చేస్తాడా వాన్ మొత్తం ఇప్పుడు దోసుకొని తినే నీకు కడుపు నింపుకోవద్దు, కడుపు బయటకు రావద్దు, లోపలికి పోవచ్చు. ఇప్పుడు కడుపు బయటకు వచ్చినాక చూస్తాడే